బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాయపోలులో పరువు హత్య కలకలం రేపుతుంది. మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురైంది. కులాంతర వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ ను సొంత తమ్ముడే నరికి చంపాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి ఉద్యోగానికి వెళుతుండగా తమ్ముడు పరమేష్ హత్య చేశాడు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా నెల రోజుల క్రితం రాయపోలు ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ ను నాగమణి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ హయత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో సొంత ఊరికి వెళ్లిన నాగమణిని ఉదయం ఉద్యోగానికి వెళ్తుండగా తమ్ముడు పరమేష్ హత్య చేశాడు. కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపేశాడు. కులాంతర వివాహం చేసుకున్న అక్కపై కక్ష పెంచుకున్న పరమేష్ మాటు వేసి అక్కను చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు పరమేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒకటి ఉమెన్ ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్ గా వాళ్ళది రాయపల్లి విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్ నగర్ లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ ని అనుమానిస్తున్నాము. ఫర్దర్ గా వాళ్ళ బ్రదర్ ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. అంటే ఒకే ఊర్లో ఉంటారా మీరు? మీ అత్తగారు ఒకటే ఊర్లో రెగ్యులర్? అంటే నిన్న మొన్న ఏమైనా గొడవైందా? ఏం కాలే, మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ ఇక వాళ్ళు కోపంగానే వెళ్ళిపోయారు. యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు? ఆ పెళ్లి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇంగ్లీ అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊళ్ళో బతకని ఏడు కనిపించిన చంపుతామని మాట్లాడేది. ఈ మధ్యలో మిమ్మల్ని ఏమనలే, అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు. ఎన్ని గంటలకు జరిగింది? నేను ఇబ్రపట్నం దాటినా అమ్మాయికి ఫోన్ చేస్తే అక్కడ కరెంట్ జంక్షన్ అని అవుతుంది. ఆ కరెంట్ జంక్షన్ అక్కడికి వచ్చిన అని మాట్లాడింది. కథం మా తమ్ముడు వచ్చిండు నన్ను చంపనీకి, మా తమ్ముడు వచ్చిందని కాల్ కట్ అయింది. కట్ కాగానే మా అన్నకు ఫోన్ చేసిన ఇట్లా అమ్మాయి చంపుతాడు పో అనగానే పోయేసరికి అమ్మాయి కింద పడి కొట్టుకుంటున్నారు. నిన్న సండే అని చెప్పేసి ఊరికి వచ్చారు. మీ ఇంటికి పోయిరా? మా ఇంటికి వచ్చి వాడు అది తెలుసుకున్నట్టుండు, అమ్మాయి ఏడేడు ఉంది ఏం కదా అన్నీ తెలుసుకొని కొద్దిగా డ్యూటీకి పోయే టైంకి చూసాడు. కార్ వేసుకొని వచ్చి ఎవరెవరు ఉన్నారో తెలియదు ఆ కార్లో. ఆ కార్ నెంబర్ ప్లేట్ కానీ అక్కడే వాడు ఉన్నట్టు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామ పరిధిలోని 2020 బ్యాచ్ కి సంబంధించినటువంటి మహిళా కానిస్టేబుల్ నాగమణిని హత్య చేయడం జరిగింది. ఆయన సోదరుడి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హయత్ నగర్ లో పోలీస్ స్టేషన్ లో ఆమె విధులు నిర్వహిస్తుంది. ఇటీవలే అదే గ్రామానికి సంబంధించినటువంటి బందారి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరికి సంబంధించినటువంటి కమ్యూనిటీ వేరే కావడంతో సొంత గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో నాగమణి అన్న తమ్ముడు పూర్తిగా పైన కక్ష పెంచుకోవడం జరిగింది. వివాహం ఇష్టం లేకపోయినా తను పెళ్లి చేసుకున్నాను యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని వచ్చి ఊర్లోనే ఉండటంతో తమ్ముడు పరమేష్ ఆమె పైన కోపం పెంచుకున్నాడు. నిన్న ఆదివారం కావడంతో ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆమె హయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామ పరిధి దాటుతున్నటువంటి సందర్భంలో కారుతో వెంబడిస్తున్నటువంటి పరమేష్ ఆమెను కారుతో ఢీకొట్టి ఆ తర్వాత నడి రోడ్డుపై కరితో నరికి పారిపోయాడు. అదే సందర్భంలో శ్రీకాంత్ కి ఫోన్ చేసింది మహిళా కానిస్టేబుల్ నాగమణి. శ్రీకాంత్ ఫోన్ చేసి మా తమ్ముడు వెంబడిస్తున్నాడు, తొందరగా వచ్చి నన్ను కాపాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో అప్పటికే శ్రీకాంత్ దూరంగా ఉండడంతో వాళ్ళ అన్నకి ఫోన్ చేశాడు. అప్పటికే వాళ్ళ అన్న ఇంటికి స్పాట్ కి చేరుకునే లోపు రక్తం మడుగులో నాగమణి పడినటువంటి దృశ్యాలు చూసింది జరిగింది. తర్వాత నేరుగా పరమేష్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నేనే మా అక్కని చంపానంటూ లొంగిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు
ఇంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఆమె గతంలోనే తనకు ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ పోలీసులు ఎక్కడా కూడా ఆమెను పట్టించుకోకుండా కనీసం ఆ ఒక పోలీస్కే న్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉందంటే ఎట్లాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి మహిళా కానిస్టేబుల్ నడి రోడ్డు పైన తమ్ముడు నరికితే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనిపిస్తుంది. 10 రోజుల క్రితం వివాహం చేసుకున్న సందర్భంలో ఆమె పోలీస్ స్టేషన్ లో సమాచారం కూడా ఇచ్చింది, నాకు మా కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని. ఆ సందర్భంలో కనీసం ఆమెను వారి గ్రామానికి వెళ్లకుండా నివారించాలి, లేదంటే కనీసం సరైనటువంటి ప్రొటెక్షన్ అయినా ఇవ్వాలి. ఒక మహిళా కానిస్టేబుల్ కి ఇవాళ ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసులు ఎట్లా ముందుకొస్తారో, ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది ఆశ్చర్యం కనిపిస్తోంది. 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. సడన్ గా రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరిగిన తర్వాత పోలీసు వ్యవస్థ అంతా కూడా అచేతనంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాపాడాల్సిన పోలీసులే ఇవాళ రోడ్ల పైన హత్యలకు గురవుతుంటే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం కావాలనేటువంటిది ఇవాళ అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి నేరుగా హత్య చేసినటువంటి తమ్ముడే పోలీసులకు వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదు. చాలా క్లియర్ గా ఈ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పోలీసులు యాక్సిడెంట్ చేసిన తర్వాత చంపి ఆయన అక్కడి నుంచి నేరుగా వెళ్ళి మా అక్క కులాంతర వివాహం చేసుకుంది, అందుకే నేను చంపానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో 10 రోజుల వ్యవధిలో ఒక మహిళా కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్న 10 రోజుల వ్యవధిలో మృత్యువాత పడినటువంటి ఘటన పూర్తిగా అందరినీ కలిసివేస్తోంది. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ ఇంకా బలోపేతం కావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. గతంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ఉంటూ అందరికీ సంబంధించినటువంటి రక్షణ తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పటికైనా నిద్ర మేల్కొని సరైనటువంటి విధులు నిర్వహిస్తే బాగుంటుందనేటువంటిది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి సమయంగా కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.